వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లేస్ వర్గం. ఈ రోజు అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ అలానే చాలా బాగుంటుందండి వీడియో. ఇంకా ఏం లేదండి, ఇప్పుడైతే ఎప్పుడు కూడా నేను ఏం చేస్తాను, నార్మల్గా వ్లాగ్స్ కానీ లేదంటే దేవుడికి సంబంధించి చేస్తుంటాను కదండి. ఈ రోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదండి, చిన్నదంటే చిన్నది ఇది చూపిస్తానమాట. నేను మొన్న క్యాంప్లో ఉన్నప్పుడు ఒక ప్లేస్లో ఇది తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా నచ్చి పర్చేస్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్నెట్లో అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్లో అవనండి, ఎక్కడ చూసినా వీటి గోల ఎక్కువైపోయిందండి. ఇదేంటి అనేది అంత చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. ట్రై చేస్తానో లేదో తెలీదు, వీడియో కోసం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనండి, చూద్దాం ఏం తెచ్చాను అనేది. చూసారా ఎన్ని నత్పిన్నెలు తీసుకున్నానో. అదేనండి, మనం ఇక్కడ నౌస్ పెట్టుకుంటాం కదండి, దానికోసం యాక్చువల్లీ నేను ఇట్టే పెట్టుకొని చేద్దామని చాలా ట్రై చేస్తాను. ఇది అసలు ఇరుక్కుపోయిందండి, ఎంత ట్రై చేసినా రాలేదు. మరి ఇంకా నా వల్ల కాక వదిలేస్తాను. ఇప్పుడు నేను ఇటు సైడ్ పెట్టుకొని చూస్తాను, నాకు అంత సూట్ అవుతుందో లేదో తెలియదు కానండి. ఇంటర్నెట్లోనైతే సూపర్గా అయితే ఉన్నదండి. ఒకసారి ట్రై చేసేద్దాం సరదాగా అని చెప్పేసి తీసుకున్నాను. చూద్దామండి ఎలా ఉందో. స్టార్టింగ్ అయితే నా డ్రెస్ కలర్ గదిలో ఉంటలే, డ్రెస్ కలర్ యాస్ చూడండి, ఇది నా డ్రెస్ కలర్ అండి. సరే ట్రై చేద్దాం. నాకు ఇలాంటి సూట్ అవుతాయి లేదా మీరే చెప్పాలి. నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నాను కదా, అది కూడా వీడియో కోసం సరదాగా. సో చూడండి, హోప్ మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ అద్దం పెట్టుకున్నాను ఎందుకంటే బాగానే ఉందా ఓవరాల్గా ఫేస్కి. ఓకే, ఇదైతే చూడండి స్టోన్స్ అనేవి వచ్చేసి ఇక్కడ పర్పుల్ కలర్ సేమ్ డ్రెస్ కలర్ మ్యాచ్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. నాకు ఎలా ఉన్నదో తెలియదు కదండి, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఒకసారి బాగా చూసేసేయండి. ఓకే, ఇప్పుడు ఇది మనం తీసేసి నెక్స్ట్ ఇది పెట్టుకుంటున్నాం అనమాట. ఇలా చూడండి, ఎందుకంటే అది ఇది ఉంటే అసలు బాగోదు కదా. ఇలా చూడండి. ఇప్పుడు ఇదైతే తీసేసానండి. ఈ బుల్లి డబ్బా భలే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నాకే నవ్వుస్తుంది. ఇంత పెద్దది పెట్టుకుంటే నాకే నవ్వుస్తుంది, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. నాకు ఎలా ఉందన్నది మీరే చెప్పాలి. చూడండి, బాగుంది కదా. చుట్టూ చిన్న చిన్న స్టోన్స్తో మధ్యలో ఒక బిగ్ స్టోన్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఫేస్కి ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఓకే, ఇది కూడా తీసేసానండి. ఎన్ని కొన్నానో చూపిస్తాను. అలానే ఇందాకలా మనం పర్పుల్ కలర్ చూసాం కదండి, నా డ్రెస్ కలరు అది స్టార్, ఇది త్రికోణంలో ఉంది షేప్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఎందుకో మరి తీసుకోవాలనిపించి అన్నీ తీసుకున్నాను. ఫ్యూచర్లో ట్రై చేస్తానో లేదా పక్కన పెడితే అలా పాపకి సరదాగా గోపికమ్మ అలా డ్రెస్సులు గట్ట వేసేటప్పుడు చూపించడానికి బాగుంటుందండి. చూసారా బాగుందా. అయితే ఇప్పుడు పాప ఉంది కదండి, అయితే మళ్ళీ ఇది ఓన్లీ ప్లెయిన్ అండి, ప్లెయిన్ వైట్. ఇది ఎవరికైనా బాగుంటుంది. నాకు ఎలా ఉంటుందో మీరే చెప్పాలి, ఎందుకంటే నాకు ఎలానే నచ్చుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి. జస్ట్ మెయిన్ ఏంటంటే ఇలా పెడితే అయిపోద్ది, మనం బాధపడక్కర్లేదు. ఇది వస్తే బాగుండండి, ట్రై చేద్దాను. సో చూడండి, చూసారు కదా, ఇదొకటండి. నాకైతే బాగా అనిపించి తీసుకున్నాను. ఒకవేళ మనం యూజ్ చేయలేదు అనుకోండి, పాప ఉంది కదా, దానికి గోపికమ్మ గెటప్ గట్ట వేసేటప్పుడు మనం గుచ్చం కాబట్టి ఈజీగా మనం పెట్టడానికి యూజ్ అవుతుంది. ఇది వేస్ట్ అవ్వదు అనమాట. అందుకనే నేను తీసుకున్నాను, లేకపోతే నేను అసలు వేస్ట్ చేయనండి డబ్బులు అనేవి. చూడండి ఒకసారి, ఇది స్టార్ వచ్చి ఇది ఇంకా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, ఇది ఇలా సింపుల్గా తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇది. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఇప్పుడు ఇది ఒకటి చూడండి తీసాను. ఇందాకలా ప్యూర్ వైట్ కదా, అదే స్టార్లో ఇది మధ్యలో రెడ్ కలర్ స్టోన్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. చెప్తున్నాను కదా, నాకు చూడగానే ఎందుకో బాగా అనిపించి తీసుకున్నాను. భలే అంటే భలే అనిపించిందండి నాకైతే. చూడండి ఎంత బాగుందో.
నాకైతే బాగా అనిపించాయి ఇవన్నీ. చూడండి. ఓకే, ఇది కూడా మనం రిమూవ్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి, ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను ఇక్కడ అద్దం పెట్టుకున్నానండి, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను లేదో తెలియాలి కదా నాకు. ఇది చాలా లీవ్ మోడల్, బట్ చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఎలా ఉందో తెలియదు, కానీ కొన్ని ఫేసెస్కి ఆ టైప్ మేకప్ అయితే చాలా బాగుంటాయండి. ఒకప్పుడు నేను చాలా ఎక్కువగా ఇలాంటి వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని అనమాట. సో నాకు తెలుసు బాగుంటుంది, ఆ మేకప్ తగ్గట్టుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను నార్మల్గా జస్ట్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి లుక్ ఇలా ఉంది, కానీ ఇదైతే పెట్టుకునే విధంగా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా బాగుంది చూసారా, రెడ్ అలానే వైట్, రెడ్ అలానే వైట్ అని ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా వచ్చి పెద్దగానే ఉంది. నేను తీసుకున్న అన్నిటిలోని అన్నీ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. ఆ పిల్లలకి ఏదైనా రెడీ చేసినా ఎప్పుడు పెట్టిందే కాకుండా రకరకాలుగా పెడితే బాగుంటుంది కదా, పిల్లలకి ఇంకా బాగుంటుందండి, నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూసేయండి అయితే ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇది పద్మంలా వచ్చింది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా నాకు అన్నీ నచ్చే తీసుకున్నాను. ఇంకా బోల్డ్ మోడల్స్ ఉన్నాయి, అందులో నేను సెలెక్ట్ చేసి కొద్దిగా పెద్దగా ఉన్నది, కొద్దిగా చిన్నగా ఉన్నవి కలిపి తీసుకున్నాను అనమాట. అలా యూజ్ చేద్దామని. బట్ ఇది రావట్లేదండి. ఎప్పుడైనా ట్రై చేద్దామన్నా ఎలా రెండు పక్కల పెట్టుకోలేను కదా. మా ఆయనగారికి చెప్తే పోనీలే ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటా అప్పుడు మనం తీగిద్దాంలే అన్నారు. ప్రజెంట్ అయితే వీడియో కోసం అనేసి నేను మామూలుగా చేసేస్తున్నాను, సరదాగా పెట్టుకోవాలనిపిస్తే. చూడండి, ఇదైతే ఇంకా అంటే ఇంకా బాగుంది. నాకు ఇది భలే నచ్చిందబ్బా. షార్ప్ ముక్కున్న వరకు అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. నాకు అలా లేదు, కానీ షార్ప్గా ముక్కున్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. హోప్ అండి మీకు నచ్చిందా అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే నేను అన్నీ పెట్టుకొని ట్రై చేశానండి. నాకు ఎలా అనిపించాయి అనేది నిజంగా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తూ కెమెరా ఫేసే చేస్తున్నాను. నేను తర్వాత వీడియో చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసేద్దామా మనం ఎన్ని తీసుకున్నామో మోడల్స్ అనేవి ఒకసారి చూసేయండి. ఈ పెట్టి మాత్రం భలే ఉందండి, నాకైతే బాగా నచ్చింది. ఓకేనండి, చూడండి లాస్ట్ ఫైనల్ మీకు అన్నీ చూపిస్తాను అనమాట. ఇది నా డ్రెస్ కలర్, అలానే ఇది పూర్తిగా వైట్ అనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అలానే ఈ రెండు దగ్గర మోడల్ ఒకేలా ఉంటాయి, బట్ ఇది రెడ్ స్టోన్ వచ్చి ఇది కొంచెం పైకి ఉబ్బినట్టు ఉండి దాంట్లో స్టార్లో మళ్ళీ ఒక స్టోన్ అనేది వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, నాకైతే పర్సనల్గా బాగా అనిపించింది. ఒకసారి మీరు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మాత్రం చాలామంది శారీస్ మీద కూడా ఇంతకు ముందు పెట్టుకునేవారు కాదు, పెట్టుకుంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటున్నారండి ఎంతో ఇంట్రెస్ట్గా ఈ టీవీలో గట్టా చూసి. మెయిన్ ఏంటంటే ఇవి కుట్టించుకోవాలి, పెయిన్ ఉండాలి అనే బాధ లేకుండా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. అదే మనకి ఇది మాత్రం చాలా పెద్దదండి. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే బాగా నచ్చాయి. నేను ఇది కోరింటికి వచ్చి పెద్ద తీసుకుని, ఇంతకన్నా పెద్ద ఉన్నాయండి, అంతకన్నా పెద్ద మన ఫేస్కి సెట్ అవ్వేమో అనేసి నేను తీసుకోలేదు. ఇవైతే ఇలా ఉన్నాయి. చూడండి, పద్మం వచ్చి ఇది పొడిలా వచ్చిందండి, పూస అనేసాను, పొడిలా వచ్చింది. మొత్తానికైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది సూర్యబింబంలా వచ్చింది, భలే వచ్చింది అనమాట. నాకు బాగా నచ్చింది. ఫైనల్గా ఇదండి నేను కొనుక్కున్న కలెక్షన్ మొన్న. ఇదేనండి ఫైనల్గా నాకు నచ్చిన కలెక్షన్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఇలాంటి వీడియోస్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను షాపింగ్ చేసుకుని మీకు కూడా షేర్ చేసుకుంటుంటాను అనమాట. ఓకేనండి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. బాయ్.